హాయ్ అండి సతీష్. ఈ టాస్క్కి సంబంధించి లైవ్ అప్డేట్స్ లైవ్ చూసే వాళ్ళకి ఎపిసోడ్ చూసే వాళ్ళకైతే కొన్ని అర్థమైపోతాయి. మరి నాకేం అర్థమైందంటే వరల్డ్ గిన్నిస్ రికార్డు కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ట్రయల్స్లో ఉన్నారు ఈ రీతు చౌదరి అటుగా ప్రియా శ్రీజ అని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అసలు వరస్ట్ సంచాలకంగా చేయాలనే మేమే, వరస్ట్ కంటెంట్ అవ్వాలనే మేమే, వరస్ట్ కంటెంట్ ఇవ్వాలనే మేమే, ఏదైనా మాకే ఆ గిన్నిస్ రికార్డ్ ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్కి సంబంధించి మా పేరున ఉండాలి తప్ప ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వమే అనే మాదిరిగానే వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే సంచాలకురాలు శ్రీజ ప్రియా అయినా రీతు అయినా ఎవరైనా సరే హౌస్ మేట్స్ అందరికీ ఒక రోలు, దమ్ము శ్రీజకి ఒక రోలు. ఎందుకంటే ఆవిడ అరవచ్చు, కేకలేయచ్చు, చించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, పక్కోడు ఆటలో వేలు పెట్టచ్చు, అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు వాయిస్ వాళ్ళు లేపకూడదు, అన్నింట్లో ఎవరు అరవాలవద్దు, ఎవరు అరవకుండా ఉండాలి కూడా ఈవిడే డిసైడ్ చేసేస్తూ ఉంటుంది. ఏం పేరు ఆవిడ సంజనాకి మెడ మీద నుంచి ఇలా లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఇలా లాగితే అంత మనిషి ఉంటే సంజన కూడా గిర్రుని తిరిగింది. ఇలాగ అంటే ఎంత ఫోర్స్గా లాగింది, ఆ గోరు గిచ్చుకుందని అరిచినా సరే ఆ మేడ అంత ఫోర్స్గా లాగినా సరే ఆవిడ వచ్చి డిఎన్ఏ టెస్టులు చేద్దాం, డిఎన్ఏ టెస్ట్ అక్కర్లేదమ్మా రీతు, అక్కడ 70 కెమెరాలు అదే పని మీద ఉన్నాయి, డిఎన్ఏ టెస్టులు చేయడమే వాటి పని. ఎవరు బిహేవియర్ ఏంటి, ఎవరు యాటిట్యూడ్ ఏంటి, ఎవరు పర్సనాలిటీ ఏంటి అనేది మొత్తం డిఎన్ఏ టెస్టులు చేసేదానికి 70 కెమెరాలు, కోట్ల మంది ఆడియన్స్ ఉన్నారు, ప్రత్యేకించి అక్కర్లా, అవసరమైందా? సో అంత జరిగినా సరే శ్రీజాకి అబ్బాయి అది మ్యాటర్ కాదండి, మీరు తప్పుకోవాలి, మీరు గెలితే గెలించుకోవాలి, గీకితే గీకించుకోవాలి, గోకితే గోకించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి అన్నట్టు ఈవిడ విషయంలో ఉంటుంది ఆ శ్రీజ. అదే సుమన్ శెట్టి టీ షర్ట్ అంతకు ముందు కొట్టాడు, టీ షర్ట్ కొట్టినప్పుడు అవుట్ చేశారు, అప్పుడు మాత్రమే అటాక్ అటాక్ అటాక్. అంటే ఏదైనా మేము అనుకున్నట్టు జరగాలి, మేము అనుకున్న ఫలితాలు రావాలి, ఇలాంటి యాటిట్యూడ్. అయితే ఇంకొకటి ఏంటంటే చెప్పొచ్చేది రీతిని ఈరోజు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అని అంటే ఇద్దరు సంజన ఫ్లోరస్ అని గార్డెన్ మొత్తం తిప్పి తిప్పి ఇడిచి గుంజుపడేసిన తర్వాత ఖచ్చితంగా ఆడియన్స్కి, మెజారిటీ ఆడియన్స్కి నిన్న ఆవిడ పెట్టిన దెబ్బకి, ఆ భరణికి ఎమ్మెన్యేలకి చేసిన అన్యాయానికి టిట్ ఫర్ టాట్ అంటే ఇది కదా. ఇంకొక తెలుగులో ఇంకో సామెత ఏదో ఉంటుందండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనుకుంటాయి. అట్లా కొన్ని సామెతలు గుర్తొచ్చుంటాయేమో నాకు అనిపిస్తూ ఉంది. ఆడియన్స్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయి ఉంటారు. అబ్బా సాటిస్ఫాక్షన్ బటన్ అయితే మోత మోగుంటుంది, అమ్మయ్య అబ్బా సాయిరామ్ అనిపించిందండి మాకు కూడా, తప్పే లేదు. ఇప్పుడు ఈవిడికి ఈరోజు పెయిన్ తెలిసిందా, ఎటు ఈవిడ వానర్ అయినా అవ్వకపోయినా సఫిషియెంట్గా మంచిగానే తన ఫ్రెండ్ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అని కష్టపడి గెలిపించుకుందో వీళ్ళకి అన్యాయం చేసి ఆయన ఎటు ఫుడ్ షేరింగ్ ఇస్తాడు, ముందే ఇచ్చేవాడు, తినిపించేవాడు, పులిహోర ఇడ్లీ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఎక్స్చేంజ్ బాధ కూడా లేదు, కెప్టెన్ రూమ్కి ఫుడ్ వచ్చేది కూడా షేర్ చేసుకుంటాడు, అన్నీ ఉంటాయి. సో ఆవిడకి ఫుడ్ పరంగా ఏ ఇబ్బంది లేదు. ఇక ఎందుకు వీళ్ళకైతే కాస్త కోస్త అవసరం ఉండేది కదా. సో దానికోసమే ఈవిడ ఎంత అల్లాడిపోతే మరి నేను కెప్టెన్ ఇద్దరు గెలవాల్సిన వాళ్ళు ఓడించేసి, ఓడిపోయిన గెలిపించేసి, తనకు అవసరమైనప్పుడు ఆ టీషర్ట్ ఫోల్డ్ అయిందని చెబితే చాలు, దానికి దించుకుంటే చాలు అని పాజ్ పెట్టేసి ఆ బ్రేక్ ఇచ్చి ఆ బ్రేక్లో తన బాయ్ ఫ్రెండ్ దూరంగా జరిగిపోవడంతో వెంటనే భరణి ఇమాన్యుల్ అటాక్ చేసి ఎక్కడ అవుట్ అయిపోతున్నాడు అక్కడ కాపాడేసి మళ్ళీ బజర్ మాగకముందే ఈ భరణిని అవుట్ చేసేసి ఇంత చేసిన ఆవిడకి ఈరోజైతే తప్పే లేదు అని ఎంతమంది కనిపించిందో ఫస్ట్ మెసేజ్ పెట్టియండి. అట్లాగే ఒక 2 జోక్స్ కూడా పేల్చిందండో, ఇంత హీట్ ఆఫ్ మూమెంట్లో కూడా ఇంత హారో టఫ్గా పెనుగులాడుతూ గుంజుకుంటూ, ఇది ఆటోమేటిక్ ఫిజికల్ అవుతుందిలేండి ఇక్కడ ఈ టాస్క్ అలాంటిది, నేచర్ అలాంటిది కనుక. సో 2 జోక్స్ కూడా రీతు పేల్చేసింది. ఏంటంటే ఒకటి, నాకు సపోర్టర్స్ ఎవరు లేరు, మీ ముగ్గురు గ్రూప్, మీ ముగ్గురు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంట, వాళ్ళకి అక్కడ ముగ్గురు సపోర్ట్ చేస్తే నీకు ఏకంగా బయట టీంలో నీ అపోనెంట్ టీంలో ఉండే వాళ్ళ 4 సపోర్ట్ ఉంది కదా, ఇదొక జోక్. తనకి ఎవరు సపోర్టర్స్ లేరంట. రెండో జోక్ ఏంటంటే నేను అందుకే అన్న నాన్న అని ఎవరిని పిలవరంట, అన్న నాన్న అని పిలవ, కంప్లీట్గా బాయ్ ఫ్రెండ్ అనేది సెట్ చేసుకుని ఆయనే గెలిపించేదానికి మొత్తం ఆటనే అస్సూమ్ చేసేస్తే నువ్వు మరి జోక్ కాకపోతే ఇంకేమనుకోవాలి. సరే ఎపిసోడ్ వైజ్ వెళ్తే ఆ టాస్క్ కూడా మాట్లాడుకుని, ఎందుకంటే ఎపిసోడ్ హైలైట్స్ కూడా కొంచెం ఉన్నాయి కనుక నేను కూడా ఫటాఫట్ మనం కొట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఏమైనా ఏడుస్తూ ఉంటాయి కదా, నేను ఓడినందుకు కాదు అంటాడు, కానీ ఆ ఓడించిన విధానం కూడా హట్ అవుతారు కదా. ఆయన గెలవాల్సిన వాడిని జస్ట్ టీషర్ట్ ఫోల్డింగ్ అని చెప్పేసి అప్పుడే అయిపోవలసింది. ఆయన ఆల్మోస్ట్ ఆయన తన బాయ్ ఫ్రెండ్ ఎవరు డీమాన్ పవన్ కలర్ఫుల్గా తయారయ్యాడు, ఎటు ఆవిడ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ కలర్ కూడా పోసిన తర్వాత మరెంత కలర్ఫుల్తో నిండిపోయిన ఆయన కాపాడేదానికి ఇందాక నేను చెప్పినట్టుగా పాజ్ పెట్టి అతను దూరం పెట్టి ఆ గ్యాప్లో బర్ననే అవుట్ చేసేసింది. సో అతను టీం వీక్ అయిపోద్దని ఆయన బాధపడడంలో ఏడడంలో తప్పేలేదు. అటుగా రీతు లాస్ట్లో మారింది, ఎమ్మాన్యుల్దే బాగుండింది, అది జగమెరిగిన సత్యం, అందుకే కదా నువ్వు చేసావు, ఎమ్మాన్యుల్దే బాగుంది, ఎక్కడైనా గెలిచేస్తాడో విన్ అయిపోతాడని చెప్పేసి పక్కకైతే తప్పించి ఆయన అయితే గెలిపించుకున్నావు కదా. సో మళ్ళీ వాళ్ళతో నేను మాట్లాడలేను అంటుంది. మరి మాటలు ఎట్లా ఆడతావు, మొహం చెల్లొద్దు నీకైనా, అరే అన్యాయంగా దారుణంగా చేస్తారని మాట్లాడలేవు. వీళ్ళతో కూడా ఏం మాట్లాడుతున్నారే, నేను చేసింది ఫెయిరే అన్ఫెయిరే మీకేమనిపించిందంటే మరి నువ్వే చెక్ చేసుకో దమ్ము, నువ్వే క్లారిటీ ఉంది కదా నీకు ప్రియ, బయటికి డీమానికి కావాలని చేసావనిపిస్తుందేమని అలాగా హచ్ కళ్యాణ్ అయితే అబ్బే ఏమో నీకు ఓకే కదా అంటున్నాడు తప్ప
కాన్ఫిడెంట్గా ఒక్కరు కూడా తన జాన్ జిగిరి దోస్తులు ఒక్కరు కూడా ఎస్ నువ్వు చేస్తున్న రైట్, నో డౌట్, నువ్వు భయపడాల్సిన పనే లేదని ఒక గుండెల మీద చేసుకుని ఒక్కరు కూడా చెప్పలేకపోతాను. రీవుడు కూడా అనుమానంతో నా భయంతోనే నేను ఓకే కదా, పర్లేదు కదా, నేను బాగానే చేశాను కదా, వాళ్ళు మాట్లాడలేదు కదా, వాళ్ళు అలాగ అనుకుంటే ఇట్లా డిఫెన్స్లో పడిపోయా. తనకు తాను సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఆయన వచ్చేసే తన బాయ్ ఫ్రెండ్ కావాలని ఏంటిది వాళ్ళిద్దరు టార్గెట్ చేశారు. మరి ఈయనేం చేశాడు, భరణి ఎమ్మెల్యేలు ఇద్దరు ఇతన్నే టార్గెట్ చేశారు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఏకంగా సంచాలకురాలుగా ఉండే వాళ్ళిద్దరినే టార్గెట్ చేసి నేను గెలిపించింది కదా, మరి నీకు అది ఎందుకు కనబడలే? ఇప్పుడు ప్లేయర్స్గా మీరిద్దరు వాళ్ళిద్దరు మీ ఇద్దరు టార్గెట్ చేసుకున్నారు. బట్ సంచాలకురాలు న్యాయమూర్తి, న్యాయం ఎటువంటి అటు ఉండాలి చెప్పాల్సిన ఆవిడ ఏకంగా అవుటర్ ప్లేయర్స్ని టార్గెట్ చేసి బయటకు పంపేసింది కదా. అట్లాగే ఇంకోటి ఏంటి, ఆ రీతు చౌదరి వచ్చి ఏడుపు ఇలా కూడా ఏడుస్తారా? నేను బ్యాక్ వెళ్ళి కూడా ఎపిసోడ్లో చూసా, కన్నీళ్ళు ఏమైనా కారయ్యా లేకపోతే మహానటి కంటే ఇప్పుడు మహానటి అంటే ఒక్కంటిలో కన్నీటి బొట్టు అంటే ఏడుస్తూ ఒక్కంటిలో కన్నీటి బొట్టు, ఇవిడ అసలు 2 కళ్ళ నుంచి కూడా ఒక్క బొట్టు రాలేదే. పైగా ఎక్కడ కెమెరాలు క్యాచ్ చేసేస్తే డిఎన్ఏ టెస్టులు చేసేస్తే మాదిరిగా ఆ కళ్యాణ్కి హగ్ ఇచ్చేసి ఆ మొహం దాచుకొని లోపల ఏడ్చేసిందంటే అసలు ఏడుపు ఎట్లా కూడా ఉంటుందా? ఆ వాయిస్ వచ్చింది, ఆ బయటికి ఆ ఏడుస్తుందని ఫీల్ వచ్చిందే తప్ప చూసే వాళ్ళు కనిపించాలని తప్ప రియల్గా ఏడిచిందనేది నాకు అనిపించలే. యాక్టింగ్ క్వీన్ అయ్యింది ఇక్కడ అనిపించింది. పైగా అతను కళ్యాణ్ ఎంత ప్రేమ, ఎంత ప్యాంపరింగ్, ఎంత కేరింగ్, అబ్బా ఏరా ఏమైందిరా బుజ్జి, ఏం బంగారం, అయ్యో ఊరుకోరా దేనికి చెప్పు, అబ్బబ్బా ఎంత ప్రేమ అబ్బా, నిండా మొట్టమని 10 రోజుల్లోనే ఎంత ఓదార్పు, ఎంత ప్రేమ. మళ్ళీ అక్కడ ఏం చెప్పుకొచ్చింది, వీడి కెప్టెన్ అయినందుకు హ్యాపీగా లేదు, వాడు అవనందుకు బాధగా ఉందంట. ఎట్లా ఉంటుంది, ఎట్లా అవుతాడు ఆయన ఎమ్మెల్యేలు? తన ఫ్రెండ్ కెప్టెన్ అవనందుకు వీడికి బాధగా ఉందంట. పోటు నువ్వే పొడిచి కట్టు నువ్వే కడితే ఎట్లాగమ్మా, దెబ్బ మనము కట్టే వెన్న మనమా పోస్తామంటే ఎట్లా, నువ్వు చేసింది అదే. సో మళ్ళీ దానికి వచ్చేసి ఆ ఏడుపు కూడా ఫెయిర్ కాదు కనుక ముసుగేసి ఆయనకు హగ్ ఇచ్చేసి అందులో ఏడుస్తూ ఉంటే ఆయన బొగ్గలు తుడిచేసి భుజాలు తడిమేసి వాదార్చేసి ఇందుకోసం వచ్చాడు ఆయన. సో ఒక స్టాండ్ తీసుకునే వాళ్ళు వీళ్ళేమో అగ్ని పరీక్షలు ఆహా ఓహో మాకు అంత గోల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వీళ్ళేమో ఒక ఫెయిర్ అన్ఫెయిర్ ఫ్రెండ్షిప్ ఓకే చేసుకుంటే తప్పే లేదు. నేను ఎప్పుడు ఏ సీజన్లో కూడా ఫ్రెండ్షిప్ ఆర్గానిక్గా వైపు సెట్ అయ్యేటప్పుడు తప్పు కాదు. కానీ అక్కడ తమ్ముడు పేకటే అదంటూ తీసుకోవాలి కదా, తీసుకోలేకపోతే మళ్ళీ వాదార్పు యాత్రలు ఇవన్నీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను ఏడుపుని కూడా సార్ మీరేంటి ఎమోషన్ కూడా ఇది చేస్తారు అనుకోవచ్చు. ఇక్కడ 100% ఆవిడే క్లారిటీ ఇచ్చింది. అలాంటి ఒకవేళ అనుమానం ఎవరికైనా ఆమె పిఆర్కి కావచ్చు ఎవరికైనా ఉంటే అపోహలు కూడా భ్రమలు కూడా ఆవిడే తొలగించేసింది. లైవ్లో చూసింది కూడా నేను ఎగ్జాంపుల్ చెబుతా. ఏమనిందంటే అంత బాధపడి ఏడ్చేసాను కాసేపట్లోనే, జస్ట్ కొద్ది నిమిషాల్లోనే అబ్బో చాలు ఇక బాధపడిపోయింది చాలు, రోజుకో పావు గంట బాధపడాలి, ఆ సాడ్ మూడ్లో ఒక పావు గంట ఉండాలి, ఆ తర్వాత చిల్ అయిపోయి ఎంజాయ్ చేయాలి, మామూలు నార్మల్ మూడ్లోకి వచ్చేయాలని చెప్పిన ఆవిడది. మరి అంత ఎమోషన్ ఎట్లా అండి? కనీసం ఇప్పుడు ఒక రోజు ఒక పూట క్యారీ అవుద్ది కదా, నిజంగా అంత పెయిన్ఫుల్గా ఉంటే అది కాదు కదా. ఆవిడే చెబుతుంది పావు గంట చాలు అంట సాడ్ మూడ్లో, అది కూడా ఇవ్వాలి, ఆ టైప్ కంటెంట్ ఇవ్వాలి. సరే ఇక్కడ ఏదో మనం తేడా చేస్తాం కాబట్టి అన్న తప్ప అంతకుమించి అది రియల్ కాదు, నో డౌట్. అట్లాగే సరే ఈ వీడియోకి ఫస్ట్ లైక్ అయితే చేసేయండి. నేను ఎమోషనల్లో అంటే ఎపిసోడ్ మంచి రసవత్రంగా సాగేటప్పుడు దడ మంచిగా వచ్చి చెప్పేయాలనుకుంటా మర్చిపోతా, నేను మర్చిపోయాను, మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ చేసేసేయండి. అలాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి మరి ఓవరాల్గా ఎపిసోడ్ చూసాక ఎవరు ఎంత అద్భుత చక్కగా ఆడారు అనేది కూడా. ఇక రీతు జైలుకి ఎవరిని పంపలేదు ఎందుకు పెట్టారు అనేసి అంటా ఉంటే నువ్వు చేసిన బ్లండర్స్కి, నువ్వు చేసిన అన్ఫేర్ సంచాలకి ఫస్ట్ నిన్నే పంపాలి యాక్చువల్గా. సో కానీ ఆ మనీష్ మర్యాద అప్పుడు చేశాడు, తర్వాత ఆయన తప్పు ఒప్పుకుండా మరి ఈవిడ గారు రేపు హోస్ట్ ముందు ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. సరే ఆ మహాస్తమైన అయితే సంచన వెళ్తుంది, ఫస్ట్ కెప్టెన్ కనుక ఫస్ట్ జైలుకి వెళ్ళేది ఆవిడేనంటే ఆవిడకి ఏముంది, జైలుకి వెళ్ళినా ఆవిడ కంటెంట్ ఆవిడ కాంట్రిబ్యూషన్ ఎక్కడున్నా రచ్చరంపోలు చేసి ఏదో ఒక రకంగా ఆవిడ కంటెంట్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చేస్తుంది, నో డౌట్. అలాగే బర్నీ కూడా అంటాడు కదా 101% తప్పు చేశారు, తనకు కూడా తెలుసు, అది వాస్తవం తెలుసు, ఆవిడకి కూడా తెలుసు, అందుకే అందరితో చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఎమ్మెన్యేలు ఒక మాట 100% గెస్ చేశాడు, ఈవిడ కెప్టెన్కి ఇప్పుడు అయ్యాడు కనుక కెప్టెన్కి అడుగుతుంది కుకింగ్లో హెల్పర్ కావాలని, అట్లాగే కెప్టెన్ రూమ్ యాక్సెస్ కూడా తీసుకుంటుందేమో, తెలివైంది అయితే నిజంగా బుర్ర ఉన్నది అయితే అవి తీసుకోదని, ఎందుకంటే బయట బ్యాడ్ అయిపోద్ది. తన బాయ్ ఫ్రెండ్ని గెలిపించుకునేదే కాకుండా ఇంకా అక్కడ కెప్టెన్ రూమ్లోని స్పెషల్ రూమ్లో కూర్చొని తినిపించుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. ఆయన గెస్ట్ చేసినట్టుగా 2 ముచ్చట్లు జరిగాయి, నేను కుకింగ్ హెల్పర్గా వెళ్తానంటే ఆయన ఏమే వద్దు నువ్వు బ్యాడ్ అయిపోతావు, ఇప్పటికే నీకేదో ఫుడ్ పెట్టేస్తున్నావు అని అందరూ ఏడుస్తున్నారు, వద్దొద్దు నీకెందుకు ఆ ఫుడ్ ఏది నేను చూసుకుంటా కదా, అక్కడ హెల్పింగ్ డ్యూటీ అవసరం లేక ఆ డీమో అని చెప్పడం, ఈ కెప్టెన్ రూమ్ యాక్సెస్ ఇవన్నీ ఓకే మనం చూసింది. చపాతీ ఎమ్మెన్యేలు తెలివి తక్కువతనం అనుకోలేము కానీ చపాతీ హాట్ సింబల్సే చేసి ఆయనకి పెడతా ఉంటే ప్రేమను ప్రదర్శిస్తానని బహిరంగంగా చెబుతూ ఉంటే ఇతరికి అర్థం కాల, అవన్నీ ఇంక తెలుసు ఇతరు కూడా మాట్లాడాడు, కామెంట్ చేశాడు అని పంట పండింది పోయిన మాదిరిగా జోక్స్ కూడా వేసాడు మధ్యాహ్నం. సరే ఇక ప్రియ డీమాన్తో
కెప్టెన్ కదా, మనీష్ గురించి ఒక కిచెన్ కంప్లైంట్ ఇచ్చేస్తూ ఉంటుంది. కిచెన్కి రావాలనుకుంటున్నాడు, ఇది నా అడ్డ, నా అడ్డలోకి ఎప్పుడు ఎవరిని అడుగు పెట్టినని ఫస్ట్ నుంచి చెబుతూ ఉంది కదా, షూతో అక్కడ కూర్చున్నాడు అది ఇది అని చెప్పేసి. ఆయన మాత్రం కిచెన్కి వద్దంటారు. రానీకి నువ్వు అసలు అడ్డుగోడ కట్టేసి మనకు అవసరం లేదని. ఇక్కడ మీరు గమనించారా, మనీష్కేమో కిచెన్లో అడుగు పెట్టాలి. అప్పుడు సంజన కెప్టెన్సీ ఉండేటప్పటి నుంచి ఏదో రకంగా స్టాకిస్టో లేకపోతే అసిస్టెంట్ చెఫ్ కుక్కో ఏదో ఒకటి చేయాలని ఉంది. ఇక్కడ ఇద్దరు కూడా తెల్లారు లేచిన నుంచి పడుకునే వరకు భరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఈ ప్రియ కానీ ఆయన కానీ. మళ్ళీ ఆయన వచ్చినా పర్లేదంట కానీ మనీష్ రాకూడదంట. వీళ్ళు తెల్లారిది ఎట్లా ఉంటుందంటే ప్రియ అండ్ మనీష్ పాము ముంగిసి లెక్క అయిన దానికి కాని దానికి కొట్టుకుంటూ తిట్టుకుంటూ వీళ్ళు అరుచుకుంటూ లొల్లి గొడవలు అన్ని పడాలి అన్నీ పడతారు. ఆయనేమో భరణి ఎక్కడో ఏదో మూల ఆయన గోళ్ళ ఆయన బాధలు ఆయన ఉంటే ఆయన మీద నెపనెట్టేస్తారు. ఆయన వల్ల గొడవలు వచ్చేసారు, ఆయనే హౌస్ హార్మోని చెడగొట్టేశారు, ఆయనే బ్రేక్ చేసేసాడు. ఇది ఈ పాము ముంగిస ఆయన మీదకి కక్కడం. సరే, ఇక ఈ టెనెంట్స్ నుంచి టాస్క్ మీరు అందరూ ఆసక్తిగా చూసేది ఇదే కదా. మరి టెనెంట్స్ నుంచి ఒకరు వానర్గా ఆల్రెడీ వాళ్ళ కింద మీద పడుతుంటే వాళ్ళకే గొడవ పెట్టాడు. సరే, గొడవ అయితే అయ్యింది. బిగ్ బాస్ ఇక్కడ క్లియర్గా ఒకటైతే మెన్షన్ చేశాడు, గ్రూప్ ప్రయోజనాలు పక్కన పెట్టి తమ కోసం పోరాడాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళు అవుట్ అని చెప్పిన తర్వాత కూడా ఇమ్మాన్యుయల్ అక్కడ సాక్రిఫైజ్లు అన్నీ ఎందుకు, అతడే ఫైనల్గా ఆ రాము కోసం చేశాడు. కానీ నాకు తెలిసి నేనేమనుకుంటానంటే ఖచ్చితంగా నాగార్జున గారు అయితే వీకెండ్లో గ్రూప్ ప్రయోజనాలు అయినప్పుడు ఎందుకు అబ్బా మీకు ఈ త్యాగరాజు గుణాలన్నీ, ఎందుకు ఈ త్యాగం సాక్రిఫైజ్లను అడుగుతారు, అడగాల్సిన అవసరం కూడా ఉంది. అది చెప్పకపోతే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి రాముని పంపాలి, ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు అని ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు కనుక ఫైనల్గా అతనికైతే కాలం కలిసి వచ్చింది. అతను డబుల్ గేమ్ కూడా ఆడేశాడు, దొరికేశాడు అడ్డంగా. కన్ఫ్యూజ్ మోడ్లో చాలామంది కూడా ఉన్నారు ఈరోజు టాస్క్లో కూడా చూసుకుని. సరే, ఫస్ట్ రౌండ్కి అయితే ది గ్రేట్ ప్రియా గారు సంచాలకుగా వ్యవహరించారు. ఈ బొమ్మలు బాల్స్ టాస్క్ విసురుకుంటే పట్టుకునేది. ఫస్ట్ రౌండ్ ఏంటి, ఆ మనీష్ అండ్ శ్రీజ ఇసురుతూ ఉంటే అక్కడ అంతా మంచిగానే ఆడినారు ఒక రకంగా. రాము ఏమో ఫ్లోరా లాక్కునేదానికి ట్రై చేశాడు, మంది వాళ్ళదని తేడా లేకుండా మంచిదే, సంతోషమే. ఎవరు ఇండివిజువల్ అన్నాడు కదా బిగ్ బాస్ అని బుర్రలో పెట్టుకుని ఆడారు ఏమో, కానీ ఇక్కడ వరకు రాము అట్లాగే ఆడాడు. అలాగే సుమన్ కూడా ఫ్లోరా మీద అటాక్ చేస్తాడు, ఫ్లోరా రీతు మీద అటాక్ చేసి, రాము ఏమో సంజన ఫ్లోరా లాక్కోవడం, తనూజ మీద ఫ్లోరా అటాక్ చేసుకోవడం, అంత కూడా ఇండివిజువల్గా కనిపించింది, బాగా ఉంది. ఫైనల్గా బజర్ మోగేసరికి తక్కువ ఉన్నాయని ఫ్లోరా షైన్ అయితే అవుట్. ఓకే, సంజన ఏం చేసింది ఇక్కడ, నేను గత వారం కెప్టెన్ చేశాను కనుక గివ్ అప్ ఇస్తాను, నా టెనెంట్స్లో ఎవరైనా వానర్ అయితే బెటరు అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రియా కూడా ఓకే ఈ ఫస్ట్ రౌండ్కి ఫ్లోరా అండ్ సంజన కూడా అవుట్ అని చెప్పేసింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏమంటది ప్రియా చాలా సంతోషంగా కనీసం సంజనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయకుండా అలా ఎట్లా క్విట్ అయిపోతారు, ఆడాలి కదా గివప్ ఎందుకు ఇచ్చేస్తారని కూడా చెప్పకుండా ఆవిడ అనౌన్స్మెంట్ చెప్పగానే సంజనాకి ఏంటి నాకేమనిపించిందంటే ఆవిడ ఎందుకు ఇచ్చేసిందంటే ఈ గిల్లు కూడా ఇంక ఇచ్చుకోవడం రొక్కుకోవడం నాకు ఏమైనా అవసరమా, నా కంటెంట్ నా కంట్రిబ్యూషను నేను ఎలాగైనా ఇచ్చేస్తాను, క్రియేట్ చేసేస్తాను, సో ఎటు కెప్టెన్సీ చేస్తా కదా అని షుగర్ కోటెడ్గా మా వాళ్ళకి అందరికి ఇచ్చేస్తే బెటర్ అని చెప్పింది అని నాకైతే అనిపించింది. అయితే ఆవిడ కంటెంట్ విషయంలో డోకా ఉండదు కనుక ఆ ధీమాతోనే చేసింది నాకు అనిపించింది. సరే, పక్కన పెడితే ఈ ప్రియ చాలా సంతోషంగా బిగ్ బాస్ ఈ రౌండ్లో ఇద్దరు అవుట్ అని వెంటనే ఫ్లోరాని అండ్ సంజనను కూడా అవుట్ చేసి పడేసింది. ఈ సంతోషంగా వాళ్ళని అనౌన్స్మెంట్ చేసిందన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకుని తర్వాత దాంతో మనం చెప్పబోతున్నాం. ఇక సెకండ్ రౌండ్ ఏంటంటే ఆ కళ్యాణ్ భరణి వచ్చారు. సరే, భరణి అందరికీ విసినట్టుగా కళ్యాణ్ కొద్దిగా ఒక రెండో మరి ఆటోమేటిక్గా ఫేవరెట్స్ ఫ్రెండ్స్కి కాస్త 4 బాల్స్ 4 డాల్స్ ఎక్కువ విసురుకుంటారు కదా, అట్లాగే జరిగింది. ఆ బాస్కెట్లపై సంజన ఫ్లోరా అటాక్ చేయడం, ఆ సుమన మీద అటాక్ కొట్టడంతో ప్రియా అవుట్ చేసేసింది. వాస్తవానికి ఆయన ఇలా విదిలించుకుని డిఫెండ్ చేసుకున్న క్రమంలో ఆయన అవుట్ చేసినప్పుడు మాత్రం ఆ టవలో టీషర్ట్ ఇలాగుంటే దానికి ఇలా కొట్టాడు, అప్పుడైతే అవుట్ చేశారు. అట్లాగే రాము మీద సంజన ఫ్లోరా అటాక్ చేశారు, ఆయన డిఫెండ్ చేసుకుంటా ఇమ్ముకేమో వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ సంజన ఫ్లోరా రీతు మీద అటాక్ చేస్తే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూ వచ్చేటప్పుడు ఈ రీతు ఇక్కడే ఆ గోరుతో ఇక్కడ గిచ్చడం కావచ్చు, గీక్కోవడం కావచ్చు, కావాలని కాదులేండి, నేను ఆ మాట ఒప్పుకుంటా, కావాలని ఎవరు చేయాలి, ఆ టాస్క్ నేచర్ అలాంటిది, రక్కుకుంటారు, గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, దెబ్బలు తగులుతే పెనుగులాడేశారు. ఆ గీతు అలాగే తనుజ అవ్వలేదా, ఎవరు అయ్యారు, అంతా అవుతారు, నేచర్ అలాంటిది. కాకపోతే ఇక్కడ సుమన్ శెట్టి కొట్టాడు అనే ఉద్దేశంతో అవుట్ చేసేటప్పుడు మిగతా వాళ్ళ విషయంలో కూడా కన్సిడర్ చేయాలి కదా సంచలక్గా, మరి ఎందుకు చేయలే, ఆ రైతు గిచ్చింది కొట్టింది అని సంజనానే చేయాలి కదా, మరి అతనికి చేసినప్పుడు ఎందుకు చేయలే. ఇక్కడే శ్రీజకి ఏం పని, కామంగా మూసుకొని మూల కూర్చోవాలి కదా, అందరి లెక్క చోద్యం చూసినట్టుగా సినిమా చూసినట్టుగా చూడాలి కదా, అక్కడ సంచాలకు ఉంది ఆడుతున్నారు వాళ్ళు, అక్కడ ఆ అమ్మాయి ప్రియ ఈవిడే శ్రీజ ప్రియ నాట్ హిట్టింగ్ నాట్ స్క్రీన్, వీళ్ళకి కాదు కదా గిచ్చింది గీకింది కొట్టింది, ఆమెకి సంజనకు కదా, ఆవిడ చేసుకుంటే డిఫెండింగ్, రీతు చేసుకుంటే డిఫెండింగ్ అంట, ఏం పేరు సుమన్ శెట్టి చేసుకుంటే అటాక్ కొట్టేయడమా, ఏందబ్బా ఇది ఎక్కడ డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాలే.
శ్రీజ సంజన గారు మీరు దెబ్బలు తగులుతాయి అలాగ అనుకుంటే ఆడకండి, వదిలేయండి. ఇంజూర్ కూడా చెప్పకూడదా? దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, గీకింది, నాకు అక్కడ అయ్యిందో మొర్రో కిర్రో అంటే కూడా పట్టించుకోకూడదా? వదిలేయాలా? ఆవిడ ఎంత ఫోర్స్ గెలిగాడం, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పెట్టి సంచనాన్ని ఎలాగంటే గిర్రిని తిరిగింది ఆవిడ, అంత పర్సనాలిటీ కూడా. సో మెడ విరిగిద్దేమన్న స్థాయిలో చేస్తే అసలు అది విషయమే కాదా? మరి ఎందుకు అక్కడ రీతు చౌదరిని అవుట్ చేయలేదు? పైగా ప్రియా ఇక్కడేంటి ఇందాక ఇద్దరిని ఎలిమినేట్ అని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడేంటి ఆ బజర్ మోగే సమయానికి మోగడానికి ముందుకే ఏం పేరు ఆ పిల్లవే రీతు చౌదరివే తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కౌంట్ ద్వారా ఎలిమినేట్ చేస్తాను అని స్వయంగా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పి ఈలోగా అక్కడ నుంచి ఆ శ్రీజ వీళ్ళందరూ అరుపులతో ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి ఆల్రెడీ అతను అయిపోయాడు కదా, ఇంకెందుకు చేస్తావు, ఒక రౌండ్లో ఒకరే చేయాలని సోదంతా చెప్పేసి ఆవిడ బ్రెయిన్కి ఎక్కిస్తే అక్కడ మీరు లైవ్ గమనిస్తే క్లియర్గా అర్థమైంది. ఒకటే రౌండ్లో ఇద్దరిని తీసేయాలని నాకు లేదు అని చెప్పి ఎప్పుడు చెప్పుకొచ్చింది? రీతి ఆర్గ్యుమెంట్ చేశాక అప్పుడు తీసుకొచ్చేసి వేరే వాళ్ళవే నాకు మరి ఇప్పుడు కౌంట్ చేయాలని లేదు అంట. సంజనారే ఇప్పుడే కదమ్మా కౌంట్ చేస్తానని చెప్పి ఇప్పుడేమో రీతో అపోజ్ చేస్తుంది కనుక కౌంటింగ్ చేయవా అని చెప్పేసి పర్ఫెక్ట్గా నిలదీసింది. మీ ఫ్రెండ్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ అంతే. మీరు తెలుసుకోకపోతే ఎట్లా సంజన గారు? వాళ్ళకి రీతు చౌదరి ఉంటే ఒక రూల్, ఇంకొకరు ఉంటే ఇంకొక రూల్. వాళ్ళ ఫ్రెండ్ కోసం రూల్స్ మారిపోతాయి, టాస్క్కి రౌండ్కి పర్సన్కి మారిపోతూ ఉంటాయి. ఈవిడిది తప్పు. సంజన అర్థం చేసుకోవాలి వాళ్ళ గేమ్ స్ట్రాటజీని. ఆడియన్స్కి అయితే భయంకరంగా బ్రహ్మాండంగా అర్థమైతే ఉంది. ఆ ఫ్రెండ్ కనుక సపోర్ట్ చేస్తారంటే రక్తం వచ్చింది, గోరు తగిలింది, గిల్లింది, కొట్టింది అంటే ఫ్రెండ్ కనుక సపోర్ట్ వద్దు అంటే రీతు ఫ్రెండ్ అనే ట్యాగ్ వద్దండి, హ్యాష్ ట్యాగ్లు వద్దంట. మరి ఏం చెప్పాలి? అందుకే కదా నీకోసం ప్రొటెక్ట్ చేసింది. పైగా ఇక్కడ రీతు అమాయకంగా మీరు ఏది చెబితే అది కుక్క అంటే కుక్క, నక్కంటే నక్క అయిపోదంటే మరి ఈవిడ కూడా నేను అట్లాగే చేసింది కదా భరణిని. ఆవిడ ఏది చెప్తే అదే కదా నడిచింది అక్కడ బండి. స్టాప్ అనిందంట, ఆపలేదంట. ఆ తర్వాత భరణి ఆపేసిన తర్వాత డీమాన్ రాసినా సరే పూసినా సరే రంగు ఆయన కెప్టెన్ చేసింది, ఇతన్నే మౌట్ చేసింది. మరి ఆవిడ చెప్పినట్టు కుక్క అంటే కుక్క, నక్కంటే నక్క అయింది కదా. మళ్ళీ ఇప్పుడేమో సంజన కల కావద్దంటే అది కరెక్టే. ఇక్కడ ఉన్న సంచాలకురాలు ఎవరు? ఈవిడ దోస్తు ప్రియా కాబట్టి సంజన అనుకున్నది అవ్వదు, ఆవిడ అనుకున్నది అయితే అదే జరిగింది. ఇక్కడ కొన్ని 3 పాయింట్లు చెబుతాను. సుమన్ శెట్టి అవుట్ అని అనౌన్స్ చేసిన ప్రియ ఈ సుమన్ కొట్టాడు, ఫిజికల్ అయ్యాడు అని ఎలిమినేట్ చేసింది. బజర్ రెండో పాయింట్ ఏంటి? బజర్ మోగినప్పటికీ రీతివి తక్కువ ఉన్నాయని ప్రియ డైలమాలో పడి లైవ్లో మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగ ఆలోచన చేస్తున్నట్టుగా ఇలా చూస్తూ ఒక దొంగ చూపులు చూసి అక్కడ ఎవరి బాస్కెట్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎవరి ఏంటివి బొమ్మలు బాల్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయని ఆలోచిస్తున్నాను. నాకు మీరు దయచేసి ఇన్పుట్స్ ఇవ్వకండి, నేను ఆలోచించుకుని ఓన్ డెసిషన్ తీసుకుంటానంటే అప్పటికి ఈ సిరీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది. ఓకే నువ్వు ఓన్ డెసిషనే తీసుకో, కానీ ఒక రౌండ్లో ఇద్దరిని అవుట్ చేయకూడదు, ఒక రౌండ్లో ఇద్దరిని చేయకూడదు, ఒకరినే చేయాలి. సుమన్ శెట్టిని చెయ్యి, మన రీతు చౌదరి, మన ఆప్తురాలు, మన దోస్తు, మన గ్రూప్ మెంబర్ ఈవిడిని కాపాడేసి ఆవిడ ఇన్పుట్స్ ఇవ్వడం. అబ్బాయి మీరు ఇన్పుట్స్ ఇస్తే నేను ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతే నాకు అర్థమైంది, నేను ఆలోచన చేస్తాను అన్నట్టు అలాగ చూసి చూడనట్టుగా ఒక వార చూపు అటు చూసుకుంటూ ఆవిడని ఎలా కాపాడేయాలా అని ఆలోచన చేసి అప్పటికే బయటికి మీరు అవుట్ వెళ్ళిపోండి అని ఎలిమినేట్ చేసి పంపించేస్తాను. సుమన్ శెట్టిని మళ్ళీ పిలిచి మీది ఖాళీ బాస్కెట్ కదా, ఎందుకు అక్కడ నిల్చోవాలైనా ఖాళీ బాస్కెట్ కదా, మీరు అక్కడ నిల్చోండి అని పిలిచి ఇప్పుడు నువ్వు ఎలిమినేట్ అంట. క్లియర్గా కాపాడేసుకుంది. సంజన ఇక్కడే ప్రశ్నించింది. అక్కడే హౌస్ అంతా స్టాండ్ తీసుకోవాలి కదా. వీళ్ళందరూ ఎందుకు తీసుకొని కామరాజ్కి వెళ్ళే వాళ్ళంతా అదేంటమ్మా తప్పు కదా, మరి ఆల్రెడీ ఆయన పెట్టినావు కదా ఒక రౌండ్కి ఒక అన్నప్పుడు ఇక్కడ ఈవెన్ కూడా చేయాలి కదనే. సో నాకు ఫిజికల్ అయ్యింది, నాకు గీకింది, కొట్టిందనే సరే 2 పాయింట్లు. ఒకటే ఆ ఫిజికల్ అయిన దానికనే తీసి పక్కన పెట్టాలి. లేదు బాల్స్ పరంగా చూసినా అవుట్ ఏం చేయాలి. ఆవిడే కౌంట్ చేస్తానని చెప్పి మళ్ళీ ఆవిడే అవుట్ కాదు, కౌంట్లు ఏం చేయనని చెప్పడం ఏంటి? ఆవిడ కూడా చెబుతూ ఉంది కదా. మళ్ళీ ఏంటి ఇక్కడ మీరు గమనిస్తారు, రీతు చౌదరి కూడా లైవ్లో సారీ చెప్పింది. ఎపిసోడ్లో లేపుసాను సంజన గారు నేను కావాలని కొట్టలేదు, కావాలని గిచ్చలేదండి, స్క్రాచ్ చేయలేదండి, అది పార్ట్ ఆఫ్ గేమ్, కావాలని చేయలేదు నువ్వు డిఫెండ్ చేసుకున్న దానికే ఆవిడ అటాక్ చేస్తున్నప్పుడు చేసావు. కానీ అవే రీజన్స్ పెట్టే ఇంకొక కంటెస్టెంట్ సుమన్ శెట్టిని అవుట్ చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయరు? మరి ఆవిడ సారీ చెప్పినప్పుడైనా ప్రియా వినాలి కదా. మళ్ళీ ఆవిడే మొన్న అనింది కదా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో కళ్ళు కనబడవని మాదిరిగా. మరి ఇప్పుడు మిగతా ఆడియన్స్ కూడా ఈవిడ దృష్టిలో కూడా అట్లాగే అడుగుతారేమో అని ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఆవిడ అంగీకరిస్తున్నా సరే కనీసం పట్టించుకోలేదు కదా. బాల్స్ పరంగా తక్కువ ఉంది, ఫిజికల్ కూడా అయ్యింది, అవన్నీ చేసినా సరే పట్టించుకోకుండా మళ్ళీ ఇక్కడ ఒకే రౌండ్లో ఇద్దరిని చేయను, సుమన్ శెట్టి మాత్రమే చేస్తుందా? అంతకుముందు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్లోరా షైని, పిల్ల పేరు కన్ఫ్యూజ్, ఫ్లోరా షైని సంజన ఇద్దరు ఒకే రౌండ్లో అవుట్ అని క్షణాల్లో ప్రకటించే సంతోషంగా ఇప్పుడు మాత్రం నేను ఇద్దరిని ఎలిమినేట్ చేయలేను. ఎందుకు చేయలేవు? అప్పుడు ఎందుకు చేసి ఇప్పుడు ఎందుకు చేయలేవు? నీ ఫ్రెండ్ కాబట్టి. సో మరి ఇలాంటి గేమ్స్ ఆడితే వరస్ట్ సంచాలకులు కాకపోతే రికార్డులు బ్రేక్ చేస్తారు. మనీష్ మర్యాద తాత అయితే అన్ఫెయిర్ సంచాలకుగా మనీష్ మర్యాద తాత అయితే ఆయనకి ముత్తాతలాగా ఈవిడ చేసింది ఎవరు? రీతికి జేజమ్మలాగా ప్రియా చేసింది. ఇలా ఒకరు రికార్డ్స్ ఒకరు బ్రేక్ చేసుకుంటూ అత్యంత వరస్ట్ సంచాలక్స్గా ఎవరు అంటే మనమే ఉండాలి అని ఫిక్స్ అయిపోయినట్టు ఉంది.
సరే నెక్స్ట్ వన్ శ్రీజ సంచాలకు వచ్చింది. ఆ ఫస్ట్ బాస్కెట్ మొదట ఎవరిది ఖాళీ అయితే అంటే అప్పుడు రీతు వీళ్ళందరూ ఇచ్చి పుచ్చుకోవడాలు అటు తెచ్చి అలగలో అరుపులు అయితే ఉన్నాయి కదా. రీతుది ఖాళీ అయిపోయింది, ఎందుకంటే ఎప్పుడు అతనికి రాముకి ఇచ్చేయడం వల్ల, తర్వాత ఎమ్మెన్యేలు కూడా తీసుకెళ్ళి పడేయడం వల్ల, ఇవన్నీ వల్ల ఖాళీ అయిపోతే ఫస్ట్ ఖాళీ అయిన ఒక్కరిని అవుట్ చేస్తా అని చెప్పింది. ఇక్కడ ప్రియా బయట నుంచి ఏంటంటే నేను చేసింది నువ్వు చేయకు, ఇద్దరివి ఖాళీ అయితే ఇద్దరిని ఎలిమినేట్ చేసే అంతే అని చెబుతూ ఉంది శ్రీజకి. అక్కడంటే అర్థం ఏంటంటే అక్కడ ఇందాక రీతు చౌదరి ఉంది కనుక ఒక్కరినే లేపేయాలి, అప్పుడు ఒక సుమన్ శెట్టిని మాత్రమే లేపేసి మన రీతు చౌదరిని కాపాడేయాలి. ఇక్కడ రీతు చౌదరి లేదు కనుక అక్కడ ఎమ్మెన్యేలు ఉంటే మనకేంటి, ఎవరతను రాము ఉంటే మనకేంటి, అసలు ఎవరుంటే మనకేంటి, లేపేయి. మనోడు కానిప్పుడు ఎవడైనా పర్వాలేదు, మనకి రీతు ఉందా కాపాడు, రీతి లేదా ఎవరు ఎట్టబోయినా లేపేసేయి. మనోడు కాదు కదా, ఇద్దరిని లేపైనా ఆవిడ హింట్స్ ఇవ్వడం. సో మొత్తానికి ఫైనల్ ఇక్కడ ఏంటంటే ఇమ్ము ఏమో రాము నుంచి తను తీసుకోవడం, రీతి ఏమో తన రాముకే వేసేసి కొంత గందరగోళంగా ఆడినారు ఈ టాస్క్ కూడా కొంత. శ్రీజ ఏమో ఇక్కడ సంచాలకి 3వ రౌండ్ కదా, ఆ డిమాను హరీష్ వీళ్ళైతే ఇసిరినారు. సరే ఆ బాల్స్ ఇసిరేటప్పటికి కాస్త ఫేవరెట్ చేసుకున్న చేశారు. ఇక్కడ మళ్ళీ రీతు అన్నా ప్లీజ్ సపోర్ట్ చేయని చెప్పేసి అడిగితే ఆ సంజన, ఫ్లోరా, సుమన్ అటాక్ చేశారు. మొత్తం ఖాళీ చేసేసాక మళ్ళీ రాము బాస్కెట్ నుంచి మొత్తం తీసేస్తుంటే ఖాళీ చేసేస్తుంటే ఆ రాము ఎందుకు చేతులు కట్టుకుని ఇలా చోద్యం చూశాడు, సినిమా చూశాడు. మరి అంతవరకు ఫ్లోరాతో ఫైట్ చేసావు, తనుజాకి చేయలేదు కానీ మిగతా వాళ్ళతో ఫైట్ చేశాడు, అన్నీ చేశాడు, అటాక్ చేశాడు, డిఫెండ్ చేస్తే మరి రీతు వచ్చేసరికి ఎందుకు అంత గమ్మున ఉండిపోయాడు? ఎందుకంటే అంతకుముందు ఆవిడ సపోర్ట్ అడిగింది కనుక, అతను కొట్టాడు కనుక. అతనికి ఇటు ఉండాలా, టెనెంట్స్ వైపు ఉండాలా, రీతు వైపు ఉండాలా అర్థంగా కయోమయ్యాన్ని గురైపోయి డబుల్ గేమ్ అయితే ఆడేశాడు. సో ఓపెన్గా చెప్పొచ్చు కదా, ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదా, ఎస్ నేను అటు చేస్తా, లేదా ఇటు చేస్తా, బిగ్ బాస్ ఇండివిజువల్గా నేను ఆడుకుంటా, ఏది లేకుండా ఆ డబుల్ స్టాండ్ డబుల్ గేమ్ ఆడడంతో అడ్డంగా దొరికేశాడు అతను. నో డౌట్ తర్వాత బాధపడతా ఉన్నాడు. సో ఆ ఎమ్మెన్యేలు వచ్చి రాము నీకు నేను వేసేస్తా, డిఫెండ్ చేసుకో, అసలు ఎందుకున్నాడో అర్థం కావట్లేదు. ఆ ఎమ్మెన్యేలు బాస్కెట్ మొత్తం ఖాళీ చేసి వేసేసినా రాము దీంట్లో వేసుకున్నా, మళ్ళీ ఆ ఎమ్మెన్యేలు బాల్స్ మొత్తం అతని రాముకి వేసేసి చేస్తే మళ్ళీ అతనిలోంచి రీతు కూడా తన మొత్తం ఖాళీ చేసేసి ముందేమో మొత్తం అతనికి తీసుకుంది. ఆ ఎమ్మెన్యేలు అడగడంతో తర్వాత మళ్ళీ అతనికి ఇచ్చేసి ఇక్కడ గొడవైంది కదా. ఇక్కడ రీతు పెద్ద జోక్స్, మీకు సపోర్టర్స్ ఉన్నారు నాకు లేరు, ఆ ముగ్గురికి నువ్వే కావాలంట, వాళ్ళకి ముగ్గురికి నువ్వే కావాలంటే నీకు ఏకంగా నలుగురు సపోర్ట్ ఉంది కదా, ఏకంగా ఈ టాస్క్ సంచాలకురాలే నీకు సపోర్టు, ఇంకా నీకు భయం ఎలా? అప్పటికే నువ్వు అవుట్ అయిపోయినా ఇంకా ఈ రౌండ్ వరకు కొనసాగావంటే 100% సంచాలకురాలు సపోర్ట్ వల్లే. ఆ సంచాలకురాలకి మంచి రిజల్ట్ మీరు అనుకున్నట్టుగా రావడానికి బయట నుంచి అక్కడ శ్రీజ అండ్ కో అక్కడ ఇన్పుట్స్ ఇవ్వడం వల్లే. మళ్ళీ ఏంటి రీతు మీకే సపోర్ట్ ఉంది, మీకే టీం ఉంది, మీకే గ్రూప్ ఉంది, నాకు లేదంటే ఎట్లా ఇది? సో ఇక్కడ మళ్ళీ నాకు అన్న నాన్న బాబాయ్ అని ఎందుకే పిల్ల అంటే, ఎందుకు బాయ్ ఫ్రెండే ఉన్నాడు, ఇంకెందుకు పిల్లవాళ్ళు అన్న నాన్న, ఒక బాండింగు, ఇద్దరు బాడీ గార్డ్స్ లెక్క ఆయన, ఒక కళ్యాణం, ఒక డీమాను, ఒక ఇద్దరు నోరేసుకున్న దోస్తులు, ఈ బాండింగ్స్ చాలా బాగా. ఇక్కడ ఎమ్మెన్యేలు అడగడంతో ఆర్గ్యుమెంట్ చేయడంతో మొత్తం ఇచ్చేసినప్పుడు ఇక్కడ తనుజ పర్ఫెక్ట్ స్లిప్పర్ షాట్ లెక్క కొట్టింది. నీకు గ్రూప్ కావాలి, వాడి గ్రూప్ వద్దా, నీకు టీం కావాలి, వాడికి వద్దా, ఈవిడికి చేస్తే గ్రూప్ గేమ్ అంట కాదంట, గ్రూప్ గేమ్ సపోర్ట్ కావాలంటే ఎమ్మెన్యేలకు చేస్తే కాదా, ఎందుకంటే పర్ఫెక్ట్గా అడిగింది కౌంటరు. ఆయనకి అక్కర్లేదు, ఆ కళ్ళతో సైకిల్ చేసి ఆ సుమన్ శెట్టి క్లియర్గా సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అంతకుముందు కూర్చొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కళ్ళ ముందు కూడా చూసాం. ఆ సుమన్ శెట్టికి అట్టగే ఇతని గౌడికి రామురాధుడికి కూడా ఆవిడ సపోర్ట్ కోరింది. తర్వాత లాస్ట్లో ఏమైంది, అరే మన ఇద్దరం ఉండాలి లాస్ట్ వరకు ఉందామని వాళ్ళకి ఒక మన ముగ్గురం ఒక యూనిట్ అని మాదిరిగా చెప్పుకొచ్చింది. లాస్ట్లోకి రామురాధుడికి కళ్ళు తెరిపించాడు, సెల్ఫిష్ గేమ్ ఆడింది, కట్ చేస్తే నాకే ఎసరబెట్టింది. మరి అమ్మక ముందు చెప్పొచ్చు కదా, అమ్మ నువ్వు నాకు సపోర్ట్ అడిగా, అదేంటి మళ్ళీ నా మీద అటాక్ అంటే నాది ఖాళీ చేస్తావేంటి, ఏంటి ఇదని అటుగాకి ఇటుగా గోడ మీద పిల్లి అయిపోయాడు ఈరోజు రామురాధుడు. అట్లాగే తనూజ సంజనా ఫ్లోరా సపోర్ట్ చేస్తావు, నీకు కెప్టెన్ నీకు వానర్ చేద్దాం, నేను గెలిపేద్దాం, వద్దు నా ప్లే నేను జెన్యూన్ ఆడతాను, వద్దు అని సరే సరే గట్టిగానే ఫైట్ చేసింది. కాకపోతే బాగా హట్ అయింది, ఇండివిజువల్గా ఆడమన్నాడు. సరే సపోర్టింగ్ ఏమైంది, సపోర్టింగ్ చేసుకుంటారు కూడా, తప్పేముంది అక్కడ, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సంచాలకులే చేసేస్తుండేటప్పుడు ఆడుతున్న వల్ల మీ టీము వాళ్ళ టీం చేసుకుంటే తప్పేముంది. సో మొత్తానికి కుస్తీ పట్టేశారు. ఆ మనీష్ ఇక్కడ వచ్చి రాముని అడిగితే ఎందుకు ఆడలేదు రాము, నీకు మంచిగా అతను మంచిగా అనిపించలేదంట. అంటే అతనికి ఒక ఇది ఉంటుంది కదా, అరే ఇలా ఆడాలి అటు ఆడాలి ఇటు వెళ్ళాలి అర్థం కాక ఆవిడ ఇంపాక్ట్ అయితే అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అతను రాముని. సో ఎమ్మెన్యేలు ఏమంటాడు, నా టీం వీక్ అయిపోద్ది, తర్వాత టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ ఆడాలంటే టెనెంట్స్లో ఎవరు లేరంట. బిగ్ బాస్ చెప్పింది గ్రూప్ కోసం కాదు మీకోసం ఆడుకుంటానంటప్పుడు ఆ గివ్ అప్ ఎందుకు అక్కడ, ఏదో ఆడియాలి ఇంకా 100% పెట్టేసి ఓకే అది రూల్ చెప్పాడు కాబట్టి ఆ రూల్ ప్రకారం ఫాలో అయిపోవాలని. ఆ బర్న్ కూడా తనుజుతుంది అంటాడు, ఎవరికి హెల్ప్ చేస్తే వాళ్ళే ఎక్కువ గెలుస్తారమ్మా, ఎవరికి ఎక్కువ హెల్ప్ అయితే నువ్వెందుకు వద్దంటావు, దెబ్బలు తగిలించుకుంటావు అంటే తనుజ అయితే ఆ విషయంలో తప్పే ఉంది, తీసుకుంటే సపోర్టు. సరే ఎక్కడైతే రీతు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నేను వాళ్ళ సపోర్ట్ అడిగాను, ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేను, నువ్వు అన్నీ ఎత్తుకెళ్ళిపోతుంటే రాము చేతులు కట్టుకునే సపోర్ట్ కాదా?
అలాగే ఫోర్త్ రౌండ్ ఏంటి, మనీష్ అండ్ ప్రియా వాళ్ళు ఇసిరితే హరీష్ అంచాలి కదా. ఇది సింపుల్గా అయిపోయి తనుజ ఎమ్మెన్యేలు నేను గివ్ అప్ ఇచ్చేస్తాం అంటే తనుజ వాళ్ళందరికీ ఉంది రాముని గెలిపించాలని ఫస్ట్ నుంచి ఉంది కనుక. సో రీతు మళ్ళీ ఇక్కడ తనుజ మీద అటాక్ చేసి తనుజకేమో సుమాన్ సపోర్ట్ చేసి తనుజ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ రీతు చౌదరికి విషయం తెలియక సో ఈవిడిని ఓడించాలని కసితో రాముకి సపోర్ట్ చేయాలని కాదు, ఈవిడిని ఓడించాలని పక్కకు పంపాలని. సో ఫైనల్లీ తనుజ అయితే అవుట్. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ ఇద్దరు నిలిచారు కదా ఎమ్మెన్యేల్ రాములు, ఒకరిని టెనెంట్సే డిసైడ్ చేయాలన్నప్పుడు ఎంత గందరగోళ నిర్ణయాలు తీసుకుంటుందంటే రీతు చౌదరి ఇక్కడ అయోమయం అత్రిబిల్లులాగా. రాము ఓనర్ కావాలి, ఆడిన దాని ప్రకారం ఎవరిది ఎక్కువ సార్లు ఫైట్ ఎవరు తీసుకుని ట్రై చేసి ఇవన్నీ అంటే ఓటింగ్ ప్రకారం కాదంటే ఎక్కడైనా ఏంటి గ్రూప్ డెసిషన్ కలెక్టివ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గానే ఎక్కువ ఓట్ ఆఫ్ మెజారిటీ అదే కదా. కానీ కాదంటే ఎందుకంటే ఎక్కడ ఎమ్మెన్యేల్ అయిపోతుందేమో అని అధిక బెంగ, కేవలం ఇక్కడ రాము మీద ప్రేమతో కాదు ఎమ్మెన్యేల్ అవ్వకూడదని ఒక ఉద్దేశంతో అంతే, నో డౌట్. పైగా ఆవిడకి ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందాక అంత బొమ్మలు తీసుకునే దానికి ఆ కింద మీద పడిందానికి ఎంత వేగంగా అక్కడికి వెళ్ళిపోతానో, నా ఫ్రెండ్స్ మధ్యకి వెళ్ళిపోతాను, నా గ్రూపులో చేరిపోతాను, ఓనర్స్ మధ్యకి చేరిపోతానని అంత తాపత్రయపడిపోయి ఆ రాము బొమ్మలనే లేపేసి ఎలాగైనా ఫైనల్ వరకు ఉండిపోయి వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకుని ఎట్లాగైనా వెళ్ళాలనేది ఆవిడ ఇంటెన్షన్, అక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళ టీంలో చేరిపోవాలని. ఈ ఎమ్మెన్యేలు వీళ్ళతో వైపు సెట్ అవ్వట్లేదు, ఇక్కడ ఉండేదానికి ఇష్టం లేదు, అందుకే మెయిన్ ఎమ్మెన్యేలు ఎక్కడ అయిపోతాడేమో అని లెక్క వద్దనే. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే ఓటింగ్ ప్రకారం వద్దని చెబుతుంది ఏంటి అర్థం కాకుండా. ఎమ్మెన్యేల్ అంట మీరు అతను బొమ్మలే ముట్టుకోవాలి, అతను టార్గెటే చేయలేదు. సో మీరు టార్గెట్ చేసినా ఫైట్ చేసినా రాముతోనే చేశారు కాబట్టి రాము ఫైట్ చేసినందుకు అతడు అర్హుడు అంట. అది చెప్తూ ఉంటే అక్కడ ఫ్లోరా షైని, సుమన్ శెట్టి, సంజన ముగ్గురికి ఎమ్మెన్యేలు కావాలి తనుజని కలుపుకొని. కాకపోతే అక్కడ తనుజ ఏంటంటే రాము గివప్ ఇచ్చాడు కదా, మరి తను కాపాడుకోలేదు కదా, మరి ఇతను ఫైట్ చేశాడు కదంటే కాదని తీసిపడిస్తే అందుకే ఆయన అంత హర్ట్ అయ్యాడు. ఎమ్మెన్యేల్ నేను ఫైట్ చేయకుండా ఇన్ని రౌండ్లు వచ్చాను, ఇన్ని బొమ్మలు ఆడాడు చేశాడు, కాకపోతే అతను అవ్వకూడదని ఒక ఇంటెన్షను. ఆ రాము అయితే మన చేతిలో పప్పెట్లా ఉంటాడు, ఈ బొమ్మల టాస్క్లో అతనికి బొమ్మ అని అర్థమైంది కనుక అతనికి సపోర్ట్ చేస్తున్న లెక్క చేసింది. సో ఫైనల్గా అక్కడ వీళ్ళు ఓట్ ఆఫ్ మెజారిటీ ఎందుకంటే ఆ ఎమ్మెన్యేల్ అట్లా సైకిల్ చేసి అతనికి ఇచ్చేయండి రాముకి ఇచ్చేయండి అనడం వల్లే అతను ఓనర్ అయితే అయ్యాడు. సో మొత్తానికి ఇక్కడ రీతు చౌదరి రాము అన్నప్పుడు ఎప్పటివరకు ఎందుకు రాము లాక్కున్నారంట అంటే ఏం చెప్పాలనుకుంటుంది అక్కడ ఆ ప్రియా సిరీస్ అదేంటి ఎంతవరకు రాము కావాలని, ఇప్పుడేమో రాము వద్దంటే అసలు ఒక స్టాండ్ ఉందా బుర్ర ఉందా అసలు ఏది కావాలో ఏం అక్కర్లేదు అర్థం కావట్లేదు అంటే. సో ఎందుకోసం ఈ డబుల్ స్టాండర్డ్స్ అన్ని ఏం ప్రూవ్ చేద్దామని చూసారా, ఇంతవరకు రాముని వద్దన్నారు ఇప్పుడు రాము కావాలంటున్నారు వీళ్ళు మారుస్తున్నారని చెప్పాలనుకుందా లేకపోతే ఏంటి, ఆవిడకి అర్థం కాలేదనే విషయం అర్థమవుతుంది. ఎమ్మెన్యేల్ అడ్డుకోవాలనేది ఒక తాపత్రయత కనబడింది. అక్కడ ఎమ్మెన్యేల్ హర్ట్ అయిపోయి నేను ఏమైనా సపోర్ట్ అడిగానా, రాముకి ఇచ్చినందుకు బాధ కాదు, ఏమే నేను ఆడలేదా ఏంటని ఆడాడు. కాకపోతే ఇతను కూడా ఎందుకు అంత వదిలేయాలనేది నాకు వచ్చిన ప్రశ్న. సో ఎలా గెలిచామనేది ఇంపార్టెంట్ కదా, నేను దానికి పని చేస్తాడు అమ్మా నువ్వు డీమాన్ని గెలిపించావు కానీ ఎలా గెలిపించాడు ఎలా గెలిచాడనేది కూడా ఇంపార్టెంట్ కదా అని లెక్క. లాస్ట్లో రాము వచ్చే తనూజకి సంజయ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే నీకు తీయలేదు కదా, నువ్వు కళ్ళతో సైకిల్ చేసుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు, ఎందుకు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పలేదు, ఇదేనా వాల్యూ, డబుల్ టంగు డబుల్ గేము డబుల్ ఫేస్ వద్దు నిజాయితీగా ఉండాలని ఆయనకి ఇచ్చేసింది. ఆయన గట్టిగా డిఫెండ్ కూడా చేసుకోలేక తర్వాత మళ్ళీ ఆయన ఎవరు డీమాని తీసుకొచ్చి వివరణ ఇప్పిస్తున్నాడు. ఆయన వచ్చి లైవ్లో జరిగింది ఆ డిస్కషన్ కూడా అబ్బెబ్బే లేదు అది అని చెప్పి డీమాను ఈ ఎవరు రాము వచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ తనుజ మాత్రం సుమన్కి థ్యాంక్స్ చెప్పింది, ఎందుకంటే అతను న్యాయం వైపు ఉన్నాడు, అతను చూసిందే చెప్పాడు, ఆవిడ సపోర్ట్ అడిగింది, అతను చేస్తానన్నాడు, ఇవంతా జరిగింది ఆయనైతే చెప్పాడు. బట్ ఇతను మాత్రం హ్యాండ్ ఇచ్చాడు. కానీ లాస్ట్కి అర్థమైంది అతను రాముకి భరణి చెప్పినప్పుడు ఆ తర్వాత ఒక్కరి పర్సన్ వల్ల టీం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఈ భరణి అటు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఒక యూనిట్ ఉండేది, మనము అన్నట్టు ఉండేది. ఈరోజు ఏమైంది వీళ్ళకే డివైడ్ అండ్ రూల్ అని మాదిరిగా వచ్చేసింది. రాము ఎంతవరకు లాయల్టీగా ఉండేవాడు వీళ్ళ టెనెంట్స్లో దెబ్బకి బిస్కెట్ అయిపోవట ఇట గోడ మీద పిల్లలకి అయిపోయి రెంట్కి చెడ్డ రేవడ్ అయిపోయాడు ఇప్పుడు. సో ఆవిడకంటే పోనీ అటువైపు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇతర పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా మన టీం దగ్గర కూర్చుందా ఎమ్మెన్యేలు కూడా అదే కదా బాధపడుతున్నాడు. సో ఆవిడ దెబ్బకి ఇక్కడ అతలాకుతలం చిన్న భిన్నం అయిపోయింది, నువ్వు కూడా ఇలాగ అయిపోయింది అని చెప్పడం చూస్తే లాస్ట్లో చెబుతాడు కదా రాము నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల అన్ని గొడవలు అన్నీ అయ్యాయి, నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఇంట్లోకి వచ్చి అక్కడ కూడా సైలెంట్గా ఉంటాడే, సెల్ఫిష్ గేమ్ ఆడింది కట్ చేస్తే నాకే ఎసరు పెట్టిందంటే ఆ ముక్క అక్కడ చెప్పాలి కదా, గట్టిగా చెప్పాలి కదా, చెప్పకపోతే ఎట్లా గోపి అవుతావు అప్పుడు. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, మెసేజ్ కూడా పెట్టండి.